एक कंपनी परचेज बिजनेस फॉर होल्डर्स और पार्टनरशिप అంటే భాగస్వామ్యం నుంచి లేదా సొంత వ్యాపారదారుల నుంచి ఒక బిజినెస్ వ్యాపారాన్ని మరో వ్యాపారాన్ని కొనుగోలు చేయడాన్ని ఏమంటామంటే పర్చేజ్ ఆఫ్ బిజినెస్ అంటే ఒక వ్యాపారాన్ని మరో వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్టే పర్చేజ్ ఆఫ్ బిజినెస్ అంటాం. పర్చేజ్ ఆఫ్ బిజినెస్ లో మెయిన్గా పర్చేజ్ కన్సిడరేషన్ పర్చేజ్ కన్సిడరేషన్ అని అంటాం. పర్చేజ్ కన్సిడరేషన్ అంటే ఏంటంటే ద అగ్రీ అమౌంట్ purchase company paid to vendor company. This is called a purchase consideration. ఒక పర్చేజ్ చేసిన కంపెనీ వెండర్ కంపెనీకి చెల్లిస్తున్న ఒక నగదు రూపంలో కానీ ఇంట్రెస్ట్ రూపంలో కానీ ఫిక్స్డ్ రూపంలో కానీ కొంత అమౌంట్ని చెల్లిస్తుంది. దాన్ని ఏమంటామంటే పర్చేజ్ ఆఫ్ కన్సిడరేషన్ అంటాం. ఈ పర్చేజ్ ఆఫ్ కన్సిడరేషన్కి కనుక్కోవడానికి మెథడ్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ మెథడ్స్ పర్చేజ్ కన్సిడరేషన్ టైప్స్ ఆర్ మెథడ్స్. మెథడ్స్ ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి మెథడ్ మహేంద్ర ఫస్ట్ మెథడ్ పర్చేజ్ కన్సిడరేషన్ మెథడ్ ఏది? లంప్ సమ్ మెథడ్. వెరీ గుడ్. లంప్ సమ్ మెథడ్. సెకండ్ ఏది రాజు? నెట్ అసెట్ మెథడ్. వెరీ గుడ్. థర్డ్ది నెట్ పేమెంట్ నెట్ పేమెంట్ అథారిటీ పేమెంట్ మెథడ్. ఇంట్రెస్ట్ నెట్ లంప్ సమ్ మెథడ్ అంటే ఏంటంటే ఒక అమౌంట్ని టోటల్గా పే చేసేయగలం. అదేమవుతుందంటే లంప్ సమ్ మెథడ్ అంటే అది. నెక్స్ట్ వచ్చేసి నెట్ అసెట్ మెథడ్. నెట్ అసెట్ మెథడ్ అంటే మన కంపెనీలో ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. ఆస్తుల నుంచి అప్పులు తీసేగా వచ్చేదే నెట్ అసెట్ మెథడ్. నెట్ పేమెంట్ మెథడ్. నెట్ పేమెంట్ మెథడ్ అంటే మన కంపెనీలో ఏమేమి ఉంటాయి? ఈక్విటీ షేర్స్ ఉంటాయి, ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి, క్యాష్ ఉంటుంది కదా. అది నెట్ పేమెంట్ అంటే నా దగ్గర కొంత అమౌంట్ లేదు అని ఇప్పుడు చెల్లించలేను. ఆ అమౌంట్ని కొద్దిగా అమౌంట్ రూపంలో చెల్లిస్తాను, కొద్దిగా డిబెంచర్స్ రూపంలో చెల్లిస్తాను, కొద్దిగా ప్రిఫరెన్స్ షేర్స్ రూపంలో చెల్లిస్తాను, కొద్దిగా ఈక్విటీ షేర్స్ రూపంలో చెల్లిస్తాను అని వెంటనే చెల్లిస్తాను చూడు. ఆ మెథడ్ ఏమంటామంటే పర్చేజ్ నెట్ పేమెంట్ మెథడ్ అంటాం. నెట్ పేమెంట్ మెథడ్ అంటాం. తర్వాత వచ్చేసి ఏముంటారంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. జనరలిటీస్. జనరలిటీస్ ఏమొస్తాయంటే ఫస్ట్ ఎంట్రీకి ఏమి రాజు? ఫస్ట్ ఎంట్రీ పర్చేస్ కన్సిడరేషన్ బిజినెస్ కన్సిడరేషన్ అకౌంట్. ఇది ఏం వేసుకుంటామంటే వాడు పర్చేజ్ కన్సిడరేషన్ ఇస్తాడు, డైరెక్ట్గా ఇస్తాడు. ఆ అమౌంట్ని టూ సైడ్స్ వేసుకుంటాం. అది ఏమంటారంటే పర్చేజ్ ఆఫ్ బిజినెస్. అది అయిపోయింది. సెకండ్ ఎంట్రీ ఏమి అంటే ఈక్విటీ షేర్ అకౌంట్ అది వస్తుంది. టోటల్ అసెట్స్ ఉంటే చూడు. టోటల్ అసెట్స్ బై అసెట్స్ అకౌంట్ టు లయబిలిటీస్ ఉంటాయి. టు తర్వాత పర్చేజ్ కన్సిడరేషన్ బిజినెస్ అకౌంట్. ఇది సెకండ్ ఎంట్రీ. థర్డ్ ఎంట్రీ ఏమొస్తుందంటే అది రైటర్ ఫీ పైన వస్తే కరెక్ట్ రాత్రి. ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత ఉంటుంది అంటే ఒక 80,000 ఉంటుంది. ఇది 1 lakh ఉంటుంది. ఇది 1 lakh ఉంది, 20,000 ఉన్నది. ఈ అమౌంట్ తక్కువ ఉంది. ఇది తక్కువ అమౌంట్ ఏమంటామంటే టు జనరల్ రిజర్వ్ అంటాం. జనరల్ రిజర్వ్. అదే అమౌంట్ 1 lakh ఈడ ఉంది, ఈడ 80,000 ఉంటే
టు గుడ్ విల్ అవుతుంది గుడ్ విల్ అవుతుంది అంటే అమౌంట్ తక్కువ ఉంటే గుడ్ విల్ వస్తుంది అమౌంట్ ఎక్కువ ఉంటే అమౌంట్ తక్కువ ఉంటే క్యాపిటల్ Reserve. రిజర్వ్ వస్తుంది తర్వాత వచ్చేసి మనం ఏమని చెప్పుకున్నాం ఉండేవాడు వెండారు అకౌంట్ వెండారు ఏ రూపంలో పే చేస్తాడని చెప్పినామంటే ఈక్విటీ షేర్ ఈక్విటీ షేర్స్ రూపంలో పే చేస్తాడు ప్రిఫరెన్స్ షేర్ వెండార్కి వెండర్ అకౌంట్ అంటే వెండర్ అకౌంట్ ఎట్లా వస్తుంది అకౌంట్ వెండర్ అకౌంట్ టు ఏ రూపంలో పే చేస్తున్నాడు ఈక్విటీ షేర్ ఈక్విటీ ప్రిఫరెన్స్ షేర్ షేర్స్ రూపంలో తర్వాత Preference shares. డిఫరెన్స్ షేర్స్ రూపంలో టు డిబెంచర్స్ రూపంలో